చెప్పి నా ఇష్యూ ఏంటంటే 8 కోట్ల విషయం పక్కన పెడితే బడుగు బలహీన వర్గాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సొంత హెలిప్యాడ్ కోసం ఉన్న నిర్వాసితం ఉంటున్న కుటుంబాలని ఖాళీ చేయించడం అనేది అది హ్యూమానిటీకే అగేన్స్ట్. అది నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళ మీద హ్యూమన్ రైట్స్ కేసు అయితే వేయాలి. ఖచ్చితంగా నాన్ అవైలబుల్ సెక్షన్స్ అయితే పెట్టాలి. ఇంకో విషయం పక్కన పెడితే సీఎం గారి సెక్యూరిటీ మీద ఎంత ఖర్చు అవుతుంది ఆ హెలిప్యాడ్ కి అని చూస్తే ఇండియాలో అయితే 10 లక్షల నుంచి 40 లక్షలు అవుతుంది. కొన్ని ఎంత క్వాలిటీగా ఎంత స్పెసిఫిక్ గా చేస్తారో ఒక ₹1 కోటి అవుతుంది. అంటే హెలిప్యాడ్ కి 9 కోట్ల రూపాయలు అంటే 8,60,00,000 అంటే విషయం అనే చెప్పాలి. ఆ గ్రిల్స్ కి 13 కోట్లు, ఎగ్ పఫ్లకి 3 కోట్లు, సమోసాలకి అరౌండ్ 6 కోట్ల. డిప్యూటీ సీఎం గారు ఎంతో లెక్క చెప్పారు. అదొకటి. ఈ లెక్కలేంటో లెక్కల గారిడి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. బహుశా గత 10 రోజులుగా జగన్ గారు ఆయన ఇంట్లో ఈ కార్యకర్తల మీటింగ్ ఇవన్నీ పెడుతున్నారు క్యాంప్ ఆఫీస్ లో. పదే చెప్తున్న మాట ఏంటంటే అతి మంచితనం అతి నిజాయితీ అంటున్నారు. బహుశా ఆ అతి మంచితనం అతి నిజాయితీ బయటపడడానికే ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి ఉంటది అనుకుంటున్నాను.